శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈ జనవరి 8, 9, 10 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నావమ్మా. పట్టిందల్లా బంగారమే, కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. అది ఎక్కడ జాగ్రత్త పడాలో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తున్నావో, ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటున్నావో, నీ మాటల్లో గొప్పతనం ఉంటుందమ్మా, గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది. నువ్వు చాలా కష్టజీవులు బిడ్డ. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగావు. ఎన్నో బాధలు పడ్డావు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నావు. నీ కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దానికోసం నువ్వు ఎంతగానో రేయింబవలు కష్టపడుతున్నావు తల్లి. నీకు మంచి జీవితం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ 3 రోజుల్లో నువ్వు ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు బిడ్డ. నీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చేలా చేస్తాను. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటావు తల్లి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. నీ జీవితంలో ఈ 3 రోజులు కూడా కొత్త మార్పులు జరుగుతాయి. నీకు ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తల్లి. నువ్వు చాలా అందమైన మనసు కూడా ఉంటుంది. అందరితో ఎప్పుడు కూడా ప్రేమగానే మాట్లాడతావు. అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడవు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతావమ్మా. దానివల్ల నీ నుంచి చాలామంది కూడా దూరం అవుతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తావు. వారికి ఏ సమస్య వచ్చినా సరే తోడుగా ఉంటావు. కానీ నీ అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తారు తల్లి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. నీ దగ్గర కూడా రారు. అయినా సరే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వచ్చేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను. ఏ పని చేసినా సరే నువ్వు ఊహించిన ధనలాభం నీ చెంతకు వచ్చేలా చేస్తాను. నీకున్న అప్పులన్నీ నేను తొలగిపోయేలా చేస్తాను. అనుకున్న పనులన్నీ జరిగేలా చేస్తాను. అదృష్టం నీకు అనుకూలంగా ఉండేలా చేస్తాను తల్లి. నీకు సంపద ఎక్కువగా పెరుగుతుంది. నీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 3-4 రోజులు దైవానుగ్రహం, ఈ సాయి యొక్క ఆశీర్వాదం నీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుందమ్మా. దానివల్ల నీకు ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా సరే అందులో విజయం తప్పకుండా సాధిస్తావు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. మనశ్శాంతి కూడా లభిస్తుంది. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావా? ఆ వ్యాపారంలో కూడా మొదలుపెట్టు. మంచి లాభాలు వచ్చేలా చేస్తాను. ఇక నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. ఇక నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? మంచి ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. నీ జీతం అంతా పెరుగుతుంది తల్లి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. నీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టవు. కాబట్టి నీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయు. ఒకరు చెప్పింది అస్సలు చేయు కదా. నీకు విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండదు బిడ్డ. ఎందుకంటే ఈ లోకంలో మంచివారు ఉంటారు. మంచివారికి మంచిగా ఉండాలి, చెడ్డవారికి చెడుగా ఉండాలి. నీకు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి తల్లి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటావు. వీరు ఎవ్వరిని కూడా నువ్వు మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటావు. నీకు జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఇది నాకు కష్టం వచ్చింది, సహాయం చేయండి అంటే ముందు వెనక చూడకుండా సహాయం చేస్తావు.
జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందమ్మా. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. ఈ 3-4 రోజులు నా అనుగ్రహం నీపైన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ దైవం ఎవరో చెప్పన తల్లి, సాక్షాత్తు హనుమంతుడు. అంటే ఆ యొక్క హనుమంతుడి అనుగ్రహం కూడా నీపైన ఉంటుంది తల్లి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి హనుమంతుడే కాపాడాడు. ఎలాంటి దుష్ట శక్తులు నీ దగ్గరికి రాకుండా నీకు తోడుగా ఉన్నాడు. హనుమంతుని అనుగ్రహం నీపైన ఉందంటే నువ్వు చాలా అదృష్టవంతులు తల్లి. ఎప్పుడైనా ఏదైనా ఒక శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి తమలపాకు దండన సమర్పించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుడు చాలా సంతోషపడతాడు. హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక నీ జీవితంలో తిరిగి ఉండదు. అఖండమైన అదృష్టం వస్తుంది. నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది. నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటావమ్మా. నువ్వు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తావు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ రాజయోగం కలుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. నీ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి. హనుమంతుని అనుగ్రహం ఆశీస్సులు కూడా నీపైన ఉన్నాయి కాబట్టి దానివల్ల నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. నీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు బిడ్డ. ఈ 3-4 రోజులు కూడా ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టు. హనుమంతుడు జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఈ 3-4 రోజులు అయిపోయిన తర్వాత తమలపాకును పూల మొక్కల్లో పడేసేయండి. ఈ 3-4 రోజుల్లో కాస్త కోపం కూడా తగ్గించుకో బిడ్డ. దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కదమ్మా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే ఈ 3-4 రోజుల్లో ఏదైనా సరే జంతువులకు కానీ కోతులు కానీ పండ్లు దానం చేయం. కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. నీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. నీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. నీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు తల్లి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఎప్పుడైనా సరే బయట వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఎవ్వరితో కూడా గొడవలు పడద్దు. ఎవరైనా సరే గొడవ పడితే మధ్యలో వెళ్ళొద్దు. దానివల్ల నీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. ఎందుకంటే వారి వల్ల నీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నీకు వచ్చే అదృష్టం రాకుండా కూడా పోతుంది కాబట్టి వీరిద్దరితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక నువ్వు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా సరే బుధవారం లేదా ఏదైనా గురువారం లేదా బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టు. దానివల్ల నీకు మంచి లాభాలు వస్తాయమ్మా. ధైర్యంగా ఉండు. ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారని ఆనందంగా ధైర్యంగా స్థిరంగా ఉండు బిడ్డ. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మంచిగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.